హలో యర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని గారు. సో మేడంతో మాట్లాడి ఈరోజు చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ఆడవాళ్ళు మరి ముఖ్యంగా. సో వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని అందరికీ ఉంటుంది. సో వారి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచి బిడ్డ పుడతారు అంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అండి, చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది బేబీ హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా వాళ్ళు అందంగా ఉండాలని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ మెయిన్గా ఏదంటే ఇది చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ జర్నీ అనమాట. అంటే కొంచెం డివియేషన్ లేదంటే కాంప్లికేషన్స్ ఏదైనా ఉన్నా కూడా అది మదర్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకా బేబీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనుకోండి, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి అంటే ఎగ్ స్పర్మ్ హెల్తీగా ఉంటుంది, బేబీ కూడా హెల్తీగానే ఉంటారు. బట్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎగ్ ఆఫ్టర్ ఏజ్ ఇప్పుడు మదరే ఉంటారు, మదర్కి ఆఫ్టర్ 35 years తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలాంటి కండిషన్స్లో ఆ ఎగ్ ఒక క్వాలిటీ తగ్గిపోతుంది. కొన్ని ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి, సేమ్ స్పర్మ్స్ కూడా హెల్దీ స్పర్మ్స్ లేకపోవడం వల్ల, లేదంటే అబ్నార్మల్ స్పర్మ్స్ అనేటివి ఫెర్టిలైజేషన్ జరిగి బేబీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ బేబీ కంటిన్యూషన్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. కొంతమందిలో ఎర్లీగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, లేదంటే కొంతమందిలో ఆ బేబీ అనేది సరిగ్గా గ్రో అవ్వకుండా, బేబీకి సరిగ్గా కాలు రాకోకుండా, మైండ్ సరిగ్గా లేకోకుండా ఇలాంటివి మనం చూస్తుంటాం. ఇంకా ఫీమేల్స్ లో కూడా ఎలా ఉంటుందంటే గర్భాశయం అనేది ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోని వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ అనేటివి బేబీ సరిగ్గా గ్రో అవ్వకుండా చేస్తుంది. దానివల్ల బేబీ మాల్ పొజిషన్స్ రావడం, లేదంటే 9 months కంటే ఎర్లీగా డెలివరీ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి. మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలోనే కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మెయిన్గా STDs అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇవి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ కూడా బేబీ నుంచి కూడా మదర్కి పాస్ అవుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇంకా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం, లేదంటే టైఫాయిడ్ కానివ్వండి, మీజల్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తుంటాయి. దీనివల్ల కూడా ఎఫెక్ట్ అనేది బేబీ పైన ఖచ్చితంగా చూపిస్తుంది. మదర్కి ఏ ఇల్నెస్ ఉన్నా కూడా బేబీ పైన చూపిస్తుంది. ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీ స్టేజ్లోనే అప్పుడే డయాబెటిక్ ఉంటారు, గెస్టేషనల్ డయాబెటిక్ అంటాం. లేదంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ రావడం, బీపీ పెరగడం ఆ టైంలోనే, ఇవన్నీ చూస్తుంటాం. ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు మెయిన్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి 6 months నుంచి జాగ్రత్తలన్నీ పాటించాలి. మెయిన్గా 6 months నుంచి. అంటే వాళ్ళకి ఏదైనా సపోజ్ వాళ్ళు 6 monthsలో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆ 6 months జర్నీలో వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా స్ట్రెస్ రిలీఫింగ్కి ప్రాక్టీస్ చేస్తుండాలి. యోగా కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా హాబీస్ ఏదైనా ఉన్నట్టుగా హాబీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇద్దరు మానేయాలి అనమాట. ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కూడా స్పర్మ్ ఫ్యాక్టర్ అనేది డిఫెక్ట్ ఉంటుంది. స్పర్మ్స్ క్వాలిటీ తగ్గిపోవడం, లేదంటే డెడ్ స్పర్మ్స్ రావడం, తాగే వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం. సో ఇలాంటి వాళ్ళు పిల్లలు పుట్టడం నిజంగా కష్టం అంటూ ఉంటారు కదా. సో నిజమేనా? నిజమే అండి. ఈ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కూడా స్పర్మ్స్ లాంటి అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి మనకి. ఇంకా సేమ్ మదర్ లో కూడా అంతే. పీరియడ్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం వల్ల, కొంతమందికి ప్రెగ్నెన్సీకి ముందే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, లేదంటే ఎండోమెట్రిస్ అంటాం, లేదంటే గర్భాశయం వాపు రావడం, బల్కీ యూట్రస్ అంటాం, ఇవన్నీ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఎర్లీగా వాళ్ళు క్యూర్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఇన్ కేస్ ఆ గర్భాశయం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఏదైనా ఆల్కహాల్ స్మోకింగ్ ఇద్దరు అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది ప్రెగ్నెన్సీ టైంలోనే. కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఈ మధ్య కాలం ఇంకా ఎక్కువ చూస్తాం. మనకి ఎన్ని IVF సెంటర్, ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో చెప్పలేము అనమాట. ప్రతి సందుకి ఉన్నాయి ఫెర్టిలిటీ సెంటర్స్. దాని ఫ్యాక్టర్స్ ఏంటి? మనం చేసుకున్న ప్రాబ్లమ్స్. సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఉండడం, ప్రాపర్ గా నిద్రపోకపోవడం, దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, పీరియడ్ సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా వాళ్ళు 6 months బిఫోరే ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సపోజ్ ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి అనమాట. మెయిన్గా ముందు అవాయిడ్ చేయాలి. అదే టైంలో ప్రెగ్నెన్సీ టైం కాఫీ టీ కానీ, లేదంటే ఎక్సెసివ్గా కాఫీ టీ తీసుకోవడం, ఆల్కహాల్ ఇంటేక్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి.
ఓకే. స్మోకింగ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేయాలి. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి నాజియా ఫీలింగ్ ఉంటుంది. ఐ మీన్ వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, అవును, కొంతమందికి ఎక్కువగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి వచ్చినట్టు ఉండడం Yeah. ఉంటుంది. అవును. దీన్ని మనం హైపరెమిసిస్ గ్రావిడేగా అంటాం. అంటే వాళ్ళకి ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. దీనికోసం వాళ్ళు చాలా టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు ఈ టైంలో. అవును. యాంటీబయాటిక్ అని పెయిన్ కొంతమంది పెయిన్స్ ఉన్నప్పుడు వెంటనే పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తుంటారు. బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ టాబ్లెట్స్ యూస్ చేయడం మంచిది కాదు. Okay. డాక్టర్ అడ్వైస్ లేని ఏ కండిషన్ కూడా టాబ్లెట్స్ యూస్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే మదర్ ఏ ఫుడ్ తీసుకుంటే బేబీ కూడా అదే ఫుడ్ అందుతుంది కాబట్టి మదర్ కూడా ప్రాపర్గా కాన్షియస్గా ఉండాలన్నమాట. ఇంకా ఫాదర్ కూడా అదే విధంగా సరౌండింగ్లో స్మోకింగ్ చేయకుండా ఉండాలి మెయిన్గా. ఓకే. సో చాలా వరకు ఏంటంటే మేడం, బేబీస్ ఇంకా ఉన్నారు అని అర్థమైన తర్వాత చాలామంది కొన్ని అలవాట్లు మానుకుంటారు, ఇంకొంతమంది అవే అలవాట్లు మానుకోలేక కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి డాక్టర్ సజెషన్ నిజంగా యూజ్ అవుతుందా? దాన్ని పాటించాలి అంటారు? డెఫినెట్లీ అండి, పాటించాలి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా హ్యాబిట్స్ ఉన్నా కానీ అవన్నీ తగ్గించుకోవాలి మెయిన్గా. ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా స్ట్రెస్ని కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి. స్ట్రెస్ వల్ల కూడా మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది స్ట్రెస్ హార్మోన్ అంటాం. ఈ హార్మోన్ ఇతర హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ అయ్యేలా చేస్తుంది. మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలంటే ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ మెయిన్గా ఉండాలి. ఈ హార్మోన్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది, అదేవిధంగా హెల్తీగా కూడా లీడ్ అవుతుంది. ఓకే. ఈ స్ట్రెస్ వల్ల ఆ హార్మోన్ తగ్గిపోతుంది. ఆ హార్మోన్ తగ్గిపోతే మన గర్భాశయం అనేది బేబీని హోల్డ్ చేయలేదు సరిగ్గా. ఆ బేబీ పెరుగుదల కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా దీన్ని బట్టి వాళ్ళకి ఎర్లీగా అబార్షన్స్ రావడం, మిస్కారేజెస్ అంటుంటాం దీన్ని. ఇంకా కొంతమందిలో ఎలా ఉంటుందంటే బేబీ అనేది 9 months కంటే ముందుగా డెలివరీ అవుతుంటారు, ప్రీటర్మ్ లేబర్ అంటారు. కొంతమందికి ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వస్తాయి. బేబీ మాల్ పొజిషన్లో ఉండడం, అంటే సరిగ్గా లేకపోవడం, అండ్ బ్రీచ్ పొజిషన్ అంటాం దాన్ని. ఇంకా అదేవిధంగా ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్స్ మదర్ నుంచి బేబీ కూడా పాస్ అవుతుంటాయి డెలివరీ టైంలో. ఓకే. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఫుడ్, హెల్తీ ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి. హెల్తీ ఫుడ్ అంటే ఎక్కువ ఐరన్ సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్, జాగరి కానివ్వండి, లేదంటే డేట్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్, అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుండాలి. ఎందుకంటే మెయిన్గా ఈ మనం ఏం చేస్తాం, ప్రెగ్నెన్సీ అంటేనే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఏం ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా చేస్తుంటాం. బట్ అలా చేయకూడదు. వీలైనంత వరకు వాళ్ళు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉండాలి. ఓకే. సో అంటే బేబీకి ఐరన్ ఫుడ్స్ డెఫినెట్గా యూజ్ అవుతుంది డెలివరీ ఆ టైంలో అంట. అంటే అప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అలా ఇంటేక్ తీసుకోవచ్చా? అంటే మీరు ఐరన్ అనగానే చాలా మందిలో ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం. అది ప్రెగ్నెన్సీ టైంలో మంచిది అంటారా? ఎవరికి మంచిదంటే అందరికీ మంచి అయితే కాదు. కొంతమందికి ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం వాళ్ళకి ఇంకా నాజియా ఎక్కువ అవుతుంది. అవి స్మెల్ వస్తుంటాయి, వామిటింగ్ వస్తూనే ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతుంది వామిటింగ్ అని చెప్తుంటారు. బట్ ఈ 6 months జర్నీ అని చెప్పాను, ఆ 6 months జర్నీలో వాళ్ళకి ఏదైనా బ్లడ్ కరెక్షన్ తక్కువ ఉన్నా కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం మంచిది. మెయిన్గా మనం ఈ ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అడ్వైస్ చేసేది ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తారు, ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తారు. ఇవి కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. సో వాళ్ళ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. అందువల్లనే వాళ్ళు హెల్తీ డైట్ ని మెయింటైన్ చేయమని చెప్తాం. డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. బట్ షుగర్ ఇంటేక్ తగ్గించుకోవాలి ఈ టైంలో కూడా. ఓకే. షుగర్ ఎక్సెస్ షుగర్ని తీసుకోకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ షుగర్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, దాని ద్వారా వాళ్ళకి డయాబెటిక్ వస్తుంది అనమాట. గెస్టేషన్ డయాబెటీస్ అంటే బేబీకా మదర్కి మదర్కి వస్తుందంటే బేబీకి డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ అవుతుంది. సరిగ్గా డెలివరీ టైంలో ఇబ్బందులు రావడం, లేదంటే బేబీ సరిగ్గా గ్రో అవ్వకపోవడం, కొంతమంది బిగ్ బేబీస్ కూడా ఫామ్ అవుతుంటాయి. నార్మల్గా బేబీ వెయిట్ వచ్చేసి 2.5 to 3.5, బట్ కొంతమంది 4 kgs 5 kgs కూడా అలా ఉంటుంది. ఓకే. దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్? డెలివరీ టైంలో నార్మల్ డెలివరీకి కష్టంగా ఉంటుంది వాళ్ళు. ఇంకా బేబీ అనేది సరిగ్గా పొజిషన్లో లేకపోవడం కూడా జరుగుతుంది. అంటే అంత వెయిట్ లోపల మేనేజ్ అవ్వలేదు, ఎందుకంటే డయాబెటీస్ వల్ల ఒబేసిటీ వస్తుంది వాళ్ళలోని. ఓకే. నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం వరకు బరువు పెరగడం కామనే, బట్ మనం ఎక్సెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల, దట్టు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, దానివల్ల హార్మోనల్ డెఫిషియన్సీ వస్తుంది, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా మారుస్తుంది. బట్ ఇలాంటి వాళ్ళలో మనం తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్గా మార్చేస్తుంది. ఓకే మేడం, క్రేవింగ్స్ అంటూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఇంకా వస్తూ ఉంటాయి అంటారు. నిజంగా క్రేవింగ్స్ వల్ల వచ్చే వాటిని ఏదైనా సరే తినాలి అంటారు కదా. సో ఈ జంక్ ఫుడ్ రిలేటెడ్ ఉంది అనుకోండి, అది క్రేవింగ్స్ వచ్చిందంటే తినేయాలి అంటారా? బట్ ఏది తిన్నా అది దానికంటే ఒక లిమిట్ పెట్టుకోవాలండి. ఏది ఎక్సెస్ అవ్వకూడదు. బట్ ఈ టైంలో క్రేవింగ్స్ అనేవి కామన్గానే వస్తుంటాయి, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది కామన్. అది
ఆ టైంలో ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మెయిన్గా అది లిమిటెడ్గా ఉండేలా చూసుకోవాలి. షుగర్ ఇంటేక్ లేకుండా, ఎక్కువ జంక్ ఫుడ్ లేకోకుండా చూసుకోవాలి. ఓకే. ఈ జంక్ ఫుడ్ వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కేర్ఫుల్గా ఉండాలి. బేబీకి సరిగ్గా గ్రో అవ్వాలన్నా కూడా. ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్గా ఎక్సర్సైజ్ కూడా చేస్తుండాలి. ఫుడ్, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్, ఎక్సర్సైజ్ ఈ 4 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. సరిగ్గా నిద్రపోతూ ఉండాలి. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అన్ని ఇంటర్లింక్ అవుతుంటాయి. ఫుడ్ తీసుకోకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ లెవెల్స్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సరిగ్గా నిద్ర లేకపోయినా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ అనేది అన్నిటికీ ఇంటర్లింక్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ బిఫోర్ జర్నీ నుంచి ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటూ ఉండాలి. కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా ఎర్లీగా మిస్క్యారేజ్ అవుతూ ఉంటాయి. ఓకే. అందుకని కొంతమంది రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి వాళ్ళు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్.